పాకిస్తాన్ ఉగ్రవాదుల అరాచక చర్యలు పెచ్చుమీరుతున్నాయని, అమాయకులను బలి తీసుకున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఆసన్నమైందని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ముష్కర్ల దాడులకు నిరసనగా శుక్రవారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ముష్కరుల చేతిలో మృతి చెందడం బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలి రావడం, బాధిత కుటుంబాలను పరామర్శించడం, మధుసూదన్ కు నివాళులు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో గొనుకుల కిషోర్, పి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ సురేష్, కృష్ణారెడ్డి, జమీర్ మరియు జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. పహల్గామ్ దుర్ఘటనలో దుండగులు ప్రతిఘటన. భారతదేశం మొదటి నుంచి శాంతికి, సహనానికి మారుపేరు. అలాంటి దేశంలో ప్రతిఘటించడం, వాళ్ళని పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా ఈ దుండగుల చర్యని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నదులు నినాదాలు నిశ్శబ్దమయ్యాయి. పర్వత అందాలు మరణముతంగాలుగా మారాయి. తల్లి ఒడిలో చిన్నారులు తల్లడిల్లారు. తండ్రి కళలో కన్నీటి కాపు కాసింది. ఎవరు ఇచ్చారు ఈ అగ్నిజ్వాలలు? ఎందుకు ఈ అమాయకుల నదీ మరణకాండ? విధ్వంస మీరైతే ఆ దారితోనే మిమ్మల్ని పూడుస్తాం. పహల్గామ్ అడుగులో ప్రేమ పుయ్యాలి. పర్వతాలపై శాంతి పథకం ఎగరాలి. జయిద్దాం క్రూరత్వాన్ని. ఒక మాట చాలు. మరణించిన ఉదయాలకు సానుభూతి. దుండగులకు ఇదే మరణ శాసనం. మనసుల కలయికే నిజమైన జయం. తరిమి కొడతాం పాకిస్తాన్ని. తరిమి కొడతాం పాకిస్తాన్ని. తరిమి కొడతాం పాకిస్తాన్ని. జై జనసేన, జై హింద్. నమస్కారం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి 3 రోజుల సంతాప దినాన్ని ప్రకటించమని ఆయన సూచించడం, అదేవిధంగా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వారి సూచనల మేరకు 3 రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ 3వ రోజు అయినటువంటి ఈరోజు మానవహారాన్ని చేయడం ఇక్కడ జరుగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, వారి దాస్తికానికి ఎవరైతే భారతీయులు బలయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మోడీ గారికి ఒకటే హామీ ఇస్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ సైన్యం 2,45,000 మంది కాదు, 140 కోట్ల మంది ఉన్నారు. అవసరమైతే ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి విషయంలో కూడా మంచితనంతో వెళ్తున్నాం, దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఉగ్రవాద మూకలందరికీ కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో పడింది. ఉగ్రవాదం అనే దాన్ని తుదముట్టించాలని ఈ విధంగా పహల్గామ్ ఉగ్రవాదంలో ఏరులై పారిన ప్రతి భారతీయుడి రక్తపు బొట్టుకి సమాధానం చెప్పి తీరుతాం. జాతి సమైక్యతను భంగపరిచే పిచ్చి కుక్కలను తరిమి కొడదాం. నిన్నటి రోజున కుటుంబాల్లో పెద్దని టార్గెట్గా చేసి ఏ మతాన్ని పాటిస్తున్నామని అడిగి మరి
సునకానందం పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదులకి సరైన సమాధానం చెప్తాం. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కుటుంబ సభ్యులతో కలిసి పాడి మోసి రేపటి రోజున జరగబోయే రక్షణ బాధ్యతను తీసుకుంటామని మరొకసారి తెలియజేశారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ బాధలను తెలుసుకొని 3 దశాబ్దాల వెనుక 1986లో ఉగ్రవాదం చనిపోయిందనుకున్నాం, ఇంకా బతికే ఉంది. ఈ రక్తపు చర్యకు ఖచ్చితంగా ప్రతీకార చర్య చేయాల్సిందే. శాంతి భద్రతల ముందుకు తీసుకెళ్లాల్సిందే. చేతులు ముడుచుకుంటూ కూర్చుంటే జరగదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రస్పష్టంగా తెలిపారు. నిన్నటి జరిగిన లోటుని తీర్చలేం, కానీ భారతీయులందరికీ కూడా మేమున్నాం, రక్షణ బాధ్యతలు ముందుకు నడిపిస్తామనే విధంగా పాకిస్తాన్ వారికి జవాబు చెప్పే చర్యలు స్టార్ట్ అయినాయి. రానున్న రోజుల్లో ఏ పాకిస్తాన్ మనిషి కూడా భారతీయులపై దాడి జరిగే విధంగా ఉండే చర్యలు ఉండకూడదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. భారతీయులందరూ కూడా మీ చర్యను గుర్తుపెట్టుకుంటాం, సరైన సమాధానం చెప్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కూటమి నాయకులు, కూటమి పెద్దలు కూడా వీటికి సరైన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో మంచి చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. మరణించిన ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.